ఇప్పుడు ఆటోమేటెడ్ ఏఐ టూల్స్ ఇవన్నీ యూస్ చేసి మెయిల్స్ కూడా పంపించడం మొత్తం ఆటోమేట్ అయిపోతుంది, చాలా బెటర్ గా ఉంటుంది లైఫ్ అనుకుంటున్నారు కదా. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఎలా ఉంటుంది, ఎలాంటి బ్లండర్స్ ఉంటే లైఫ్ ఎలా స్పాయిల్ అయిపోతుందో కూడా చూసుకోండి. శ్రీధర్ వెంబు ఉన్నారు కదా, జోహో ఫౌండర్. ఈయన ఒక సినారియో చెప్పారు, తన లైఫ్ లో జరిగింది రీసెంట్ గా. ఈయనకి ఒక మెయిల్ వచ్చిందంటే ఒక స్టార్ట్అప్ ఫౌండర్ గురించి. ఏంటంటే ఆ స్టార్ట్అప్ ఫౌండర్ ప్రపోజింగ్ అన్ ఎక్విజిషన్ అండ్ రైవల్ కంపెనీస్ యొక్క ఆఫర్ ఏంటి అది కూడా పంపించాడంట. అది ఫస్ట్ మెయిల్. హైలైట్ ఏంటంటే సెకండ్ మెయిల్. ఈ సెకండ్ మెయిల్ ఇది ఫౌండర్ నుంచి కాదు, ఇది ఏఐ టూల్ నుంచి. ఆ బ్రౌజర్ లో ఉంటది కదా ఏఐ ఏజెంట్, ఆ ఏఐ ఏజెంట్ ఈ సెకండ్ మెయిల్ పంపించింది. ఏమని పంపించింది? ఐఎమ్ సారీ, ఐ డిస్క్లోజ్డ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అదర్ డిస్కషన్స్ అని ఐఎమ్ సారీ అని చెప్పి ఏఐ ఏజెంట్ మెయిల్ పంపించింది వెంబుకి. చూడండి, అంటే ఇప్పుడు మనం కావాలనే అబద్ధం చెప్పినా ఏ ఏజెంట్ అది చూసుకొని చెప్పచ్చు. సినారియో చెప్తాను చూడండి. సి, ఇప్పుడు 2 కంపెనీలు ఆఫర్ ఉన్నాయి. ఒక కంపెనీలో సమ్ చిన్న 10 lakhs అనుకోండి వచ్చింది. ఇంకో కంపెనీ వాడు, మనకు తెలుసు ఆ కంపెనీ 15 to 20 lakhs దాకా కూడా ఇస్తుంది అని. మనం ఏం చెప్తాం, నాకు ఒక కంపెనీలో ఆల్రెడీ 15 lakhs ప్యాకేజ్ ఉంది అని చెప్పాను అనుకో, అప్పుడు 16 lakhs 17 lakhs ఇస్తారు. ఆబ్వియస్లీ అబద్ధాలు చెప్తారు. ప్రూఫ్ గీఫ్ అవి అడిగితే వాళ్ళు కొన్ని కంపెనీస్ అయితే ఆ కంపెనీ ఆఫర్ లెటర్ ఇవన్నీ అడుగుతాయి. కొంతమంది వాళ్ళ దగ్గర బేసికల్ ఆ రోల్ కి ఎక్కువ ఇవ్వగలిగి ఉన్నారనుకోండి, 17 lakhs ఎంతో, ఓకే దెన్ వి విల్ గివ్ 16 lakhs or 17 lakhs అంటారు. అదే ఇతను నా 15 lakhs ఉందని మెయిల్ పెట్టాడు అనుకోండి, మెయిల్ లో ఆ ఏ ఏజెంట్ మొత్తం మెయిల్ రీడ్ చేస్తా, సారీ ఐ హావ్ సెంట్ రాంగ్, ఐ ఓన్లీ హ్యావ్ 10 lakhs అని ఆటోమేటెడ్ మెయిల్ పెట్టింది అనుకోండి. ఆ పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో లీవ్ పెట్టాడు. ఓకే, ఆఫీస్ మెయిల్ కాదు, పర్సనల్ మెయిల్ నుంచి మేనేజర్ కి అప్లైయింగ్ ఫర్ లీవ్ బికాస్ ఆఫ్ ఐఎమ్ సిక్ అని సిక్ లీవ్ యూస్ చేసుకుందామని పెట్టాడు అనుకోండి. అతని క్యాలెండర్ లో ఏ టికెట్స్ బుక్ అయ్యి ఆ టైం కి టికెట్స్ వెళ్తున్నాడు అనుకోండి, ఆర్ ఎల్స్ ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే ఆ ఇన్విటేషన్ మెయిల్ లో ఉంది. అది మెయిల్ తీసుకొని, సారీ ఐడియల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ సిక్ లీవ్, ఐ హ్యావ్ టు ట్రావెల్, సో ఐ విల్ బి ఆన్ వెకేషన్ అని చెప్పి పెట్టే అనుకోండి. ఏంటి ఆఫీస్ లో ఆడి పరిస్థితి? దీస్ ఆర్ ద సినారియోస్ వెన్ ఏఐ షుడ్ నో అ హ్యూమన్ టచ్. ఏఐ షుడ్ హ్యావ్ అ హ్యూమన్ టచ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అన్ని టు డూసే కాదు, నాట్ టు డూ కూడా ఉంటది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏఐ టూల్స్ ని పూర్తిగా ఆటోమేట్ చేయటం, మెయిల్స్ లో ఇట్లాంటి వాటిల్లో, అండ్ ఇలాంటి ఎక్విజిషన్, ఎకనామిక్ లైఫ్ సేవింగ్, ఎకనామిక్ డిస్కషన్స్ లో వీటిల్లో పెట్టడం అనేది కీపింగ్ ఆన్ హై స్టేక్స్ అన్నట్టే. సో మీరు కూడా చూడండి, ఏ టూల్స్ కి ఏజెంట్స్ కి మొత్తం ఇస్తుంటే మొత్తం మన లైఫ్ అంతా ఇచ్చేస్తారంటే, బట్ ఆబ్వియస్లీ ప్రైవసీ ఇస్ ఎ మిత్ ఇన్ 2025. సో బీ కేర్ఫుల్.